కరెక్టే. పర్వాలేదు. ఆ! ఓకే. ఇప్పుడు రికార్డ్ అవుతుంది. ఓకే. కొంచెం మళ్ళీ ఫస్ట్ నుంచి రిపీట్ చేస్తాను నేను. మనము పోయిన క్లాస్ లోపల ఇంద్రియాల యొక్క అక్రమ విధానము, క్రమ విధానం లోపల ఆత్మకు సహకరిస్తాయి అనేది చదువుకున్నాం. అంటే ఇంద్రియాలు ఎలా ఉంటాయంటే ఆత్మ నుంచి అంతఃకరణాలు, అంతఃకరణాల నుంచి ఇంద్రియాలు, ఇంద్రియాల నుంచి విషయాలుంటాయి. అంటే ప్రయాణము ఆత్మ నుంచి ప్రారంభమైతే దాన్ని క్రమ పద్ధతి అంటారు. ఆత్మ నుంచి ప్రయాణం అయితే. లేదు ఆత్మ నుంచి ప్రయాణం అంటే ఏంటంటే అనుకోని చేయడం. కానీ అనుకోకుండా ఎన్నో చేస్తాం మనం. అనుకోకుండా చేయడాన్ని అక్రమ పద్ధతి అంటారు. అంటే అక్రమము అంటే ఇక్కడ నెగెటివ్ మీనింగ్ గాదు. క్రమము అంటే, అంటే ఆత్మ నుంచి అంటే ఆత్మ నుంచి ప్రయత్నము, అంతఃకరణాలను ప్రేరేపించడము, అంతఃకరణాల నుంచి ప్రేరణ అనేది ఇంద్రియాల వైపు వెళ్ళడము, ఇంద్రియాల ప్రేరణ వల్ల విషయాలతోని ఇంద్రియాలు కలవడం వల్ల మన ఆత్మకు జ్ఞానం కలుగుతుంది. ఆత్మ కర్మలు చేస్తుంది. అలా కాకుండా ఆత్మ అనుకోకుండా గాని కొన్ని కర్మలు చేయడం జరుగుతుంది. కొన్ని చూడడం అంటే జ్ఞానేంద్రియాలతోని గాని, కర్మేంద్రియాలతోని గాని చేయడం జరుగుతూ ఉంటుంది. అలా ఎన్ ఎందుకు జరుగుతదంటే అక్రమ పద్ధతి లోపల గూడా ఇంద్రియాలు పనిచేస్తాయి. ఆత్మ ప్రెజెంట్ ఉంటే సరిపోతుంది. అవి చేస్తాయి. దానికి 3 పద్ధతులు చెప్పాడు ఋషి. ఒకటేమో అభ్యాసం వల్ల జరుగుతదలా. అంటే ఎగ్జాంపుల్ డ్రైవింగ్. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒకసారి డ్రైవింగ్ నేర్చుకుంటాం. స్టార్టింగ్‌లో డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా బ్రేక్ ఎలా వేయాలి? ఎక్సిలరేటర్ ఎలా ఇవ్వాలి? స్టీరింగ్ ఎలా కంట్రోల్ చేయాలనేది ఆలోచిస్తాం. నేర్చుకున్న తర్వాత ఆలోచించకుండా గూడా మనం పాటలు వింటో, లేకపోతే ఇతరులతో మాట్లాడుతూ గూడా డ్రైవింగ్ చేస్తాం పర్ఫెక్ట్‌గా. కారణం ఏంది? అభ్యాసం అయి ఉంది గనక. అభ్యాసం ద్వారా గూడా ఆత్మ యొక్క పర్మిషన్ లేకుండానే మన ఇంద్రియాలు పనిచేస్తాయి. అదే విధంగా భయం వల్ల గూడా ఇంద్రియాలు ఆత్మ పర్మిషన్ లేకుండా పనిచేస్తాయి. ఉదాహరణకి మనం పోతున్నాం అనుకోండి, అడ్డంగా పామొచ్చిందనుకోండి. ఆత్మ పామొచ్చింది కాళ్ళు లేపు అని ఏం చెప్పదు. కానీ దన్నుమని కాళ్ళేస్తాయి. దీన్నే అనియంత్రిత చర్యలంటారు. ఇది కూడా ఇంద్రియాలకు ఉంది. అక్రమ పద్ధతి లోపల ఆత్మ యొక్క పర్మిషన్ లేకుండానే ఈ పని చేస్తుంది. అదే విధంగా శైగ్రాత్ అంటే శీఘ్రంగా గూడా మనస్సు అనేది అన్ని ఇంద్రియాల మీద శీఘ్రంగా అంటే ఒక క్షణం లోపల 5 ఇంద్రియాల మీదకెళ్ళిపోవచ్చు మనసు. దానికంత వేగం ఉంది మనస్సుకు. ఆ విధంగా గూడా శీఘ్రత్వం వల్ల గూడా ఈ అక్రమ విధానం లోపల ఆత్మకు జ్ఞానం లభిస్తుంది. అంటే తాను అక్రమ విధానం అంటే క్రమ విధానం అంటే తాను అనుకోని పొందడము. అక్రమ విధానం అంటే తాను అనుకోకుండా పొందడం. ఇలా 2 పద్ధతుల ద్వారా ఇంద్రియాలనేటివి ఆత్మకు సహకరిస్తుంటాయి. ఇక ఈ అంతఃకరణం యొక్క జ్ఞాన వృత్తులు 5 రకాలని చెప్పుకోవడం జరిగింది. యోగ శాస్త్రం ప్రకారం ఏ విధంగానైతే పంచవృత్తులన్నామో, సాంఖ్య దర్శనంలో కూడా 5 వృత్తుల గురించి చర్చించడం జరిగింది. వృత్తయ పంచతయ్యాహ క్లిష్ట, అక్లిష్టాహ. 5 రకాల వృత్తులు. ప్రమాణము, విపర్యయము, వికల్పము, స్మృతి, నిద్ర. ఇవి 5 జ్ఞాన వృత్తులు. అక్కడ యోగ శాస్త్రం లోపల చిత్తవృత్తులు అని చెప్పడం జరిగింది. చిత్తవృత్తులు అంటే ఇక్కడ అంతఃకరణం యొక్క వృత్తులు. అంతఃకరణం యొక్క వృత్తులు 5 రకాలు. ఇందులో క్లిష్టమున్నాయి, అక్లిష్టమున్నాయి. ఈ 5 వృత్తులు మనకు కష్టాన్ని కూడా కలిగిస్తాయి, కష్టాన్ని కూడా కలిగించవు. అంటే కష్టాన్ని కలిగించేవి ఉన్నవి, కష్టాన్ని కలిగించనివి ఉన్నవి. అందుకే క్లిష్టము అంటే కష్టాన్ని కలిగించేది. అక్లిష్టము అంటే కష్టాన్ని కలిగించనిది. క్లిష్టము ఎలా అవుతుంది? వృత్తుల ద్వారా మనకు కష్టం ఎందుకు కలుగుతుందంటే అవిద్య ఉండడం ద్వారా. అవిద్య ఉండడం ద్వారా వృత్తులు మనకు కష్టాన్ని కలుగజేస్తాయి. అవిద్య దూరమైతే ఇవే వృత్తులు మనకు సుఖాన్నిస్తాయి. అంటే కష్టాన్ని కలిగించవు అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఆ అవిద్య 5 రకాలు. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము. ఈ 5 రకాలు. ఈ 5 ఉంటేనే మనకు మనం చేసే కర్మల ద్వారా దుఃఖం లభిస్తుంది. లేకుంటే మనం చేసే కర్మలు మనకు దుఃఖాన్ని ఇవ్వవు. అంటే అవిద్య దూరం కావాలి.
అంటే వృత్తులను నిరోధిస్తే అవిద్య దూరం అవుతుంది అనేది చెప్తుండు ఇంకో సూత్రం లోపల. ఏంటంటే తన్నివృత్తౌ ఉపశాంతోపరాగ స్వస్థ. అంటే ఈ వృత్తులను నిరోధిస్తే, ఈ పంచవృత్తులను నిరోధిస్తే మనకు రాగద్వేషాలు అనే ఈ అవిద్య లేదా అవివేకం అనేది నశిస్తుంది. నశించడం ద్వారా ఆత్మ తన స్వరూపంలో తానుంటుంది. తదా ద్రష్టు స్వరూపావస్థానం. ఒకవేళ మనము వృత్తులను నిరోధించకుంటే ఎక్కడ ఉంటుంది? ఆత్మ వృత్తి సారూప్యమితరత్ర. వృత్తుల్లోనే ఉంటుంది ఆత్మ, తన రూపంలో ఉండదు, వృత్తి రూపంలో ఉంటుంది. దానికి ఏం చెప్పాడంటే సూత్రము, కుసుమవచ్చ మణిహి. ఏ విధంగానైతే మణికి దగ్గర, స్ఫటిక మణికి దగ్గర కుసుమము ఏదైనా ఒక ఎర్రని పుష్పము ఉందనుకోండి, ఆ స్వచ్ఛమైన స్ఫటికమని ఎర్రని రంగులో కనిపిస్తుంది. కారణం ఏంటంటే అక్కడ పక్కకు రెడ్ కలర్ లో ఉన్న పువ్వులు ఉన్నాయి కనుక. ఆ రెడ్ కలర్ ఉంటే రెడ్ కలర్ వస్తుంది, ఎల్లో కలర్ ఉంటే ఎల్లో కలర్ వస్తుంది, పింక్ కలర్ ఉంటే పింక్ కలర్ వస్తుంది. స్ఫటికం అని ఎలా ఉంటుంది? వైట్ గా ఉంటుంది. కనుక దాని లోపల ఏ రంగు గల పుష్పాలు ముందుంటే అదే రంగు కనిపిస్తుంది. అదే విధంగా మన చిత్తము లోపల ఎలాంటి వృత్తులుంటే ఆత్మ అదే ఆకారాన్ని పొందుతుంది. కనుక ఆ ఆకారాన్ని పొందొద్దంటే చిత్త వృత్తులను తొలగించాలి. యోగా చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తులను నిరోధించడమే యోగ కదా. చిత్తవృత్తులు నిరోధిస్తే ఏమైతుంది? తదాద్రష్టు స్వరూప అవస్థానం. తన స్వరూపంలో తానుంటుంది. లేకుంటే ఏమవుతుంది? వృత్తి సారూప్యం ఇతరత్ర, వృత్తుల రూపంలో ఉంటుంది. అంటే మనను మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అంటే మనము వృత్తుల యందు ఉన్నాము గనక, వృత్తి స్వరూపమే మన స్వరూపం అనుకుంటున్నాము కనుక మనను మనం తెలుసుకోలేకపోతున్నాము. అలా అయితే మరి వాటిని అంటే ఈ వృత్తులను తొలగిస్తే ఏమవుతుంది? ఆత్మ తన స్వరూపం. కుసుమ వచ్చ అన్నాడు. కుసుమ వచ్చ అంటే కుసుమము, కుసుమవత్ చ. కుసుమ వచ్చ అంటే కుసుమవత్ చ మణిహి. కుసుమవత్ అంటే కుసుమము ఉంటే మణి లోపల కుసుమము యొక్క రంగు కనిపిస్తుంది. కుసుమము లేకుంటే మణి లోపల తన రంగు తనకే కనిపిస్తుంది. అంటే తన స్వరూపం తనకి కనిపిస్తుంది అని అర్థం. కుసుమ వచ్చ మణి. ఇది ఒక సూత్రం. తర్వాత 36వ సూత్రం ఏం చెప్తుందంటే, అంటే మనకు ఈ అంతఃకరణాలు గాని, బాహ్యకరణాలు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు గాని మన కోసం ఎందుకు పనిచేస్తున్నాయి? మనకు ఎందుకు ప్రాప్తించాయి? మన కోసం ఎందుకు పనిచేస్తున్నాయి? అనే దానికి ఈ సూత్రం చెప్తుంది. పురుషార్థం కరణోద్భవ అపి అదృష్టోల్లాసాత్. పురుషార్థం కరణోద్భవ అపి అదృష్టోల్లాసాత్. ఈ పురుషార్థం వల్ల మనకు కరణాలు లభించాయి. పురుషార్థము అంటే ఇక్కడ ఆత్మ కోసము కరణాలు ఉద్భవించాయి. కరణాలు ఎందుకు ఉద్భవించాయి? ఆత్మ కోసం. ఆత్మ కోసం ఎలా ఉద్భవించాయంటే అదృష్టోల్లాసాత్. ఆత్మ యొక్క ప్రారబ్ధము ద్వారా ఈ కరణాలు అనేటివి మనకు లభించాయి. కరణాలు పుట్టింది ఆత్మ కోసం. పురుషార్థం కరణోద్భవ అంటే పురుషార్థం అంటే పురుష అర్థం. పురుషుడు అంటే ఆత్మ, అర్థం అంటే కోసం. ఆత్మ ప్రయోజనార్థం, ఆత్మ కోసము కరణాలు ఏర్పడ్డాయి. వీటికి ఏర్పడ్డ కరణాలు ఆత్మ కోసం ఎందుకు పనిచేస్తున్నాయంటే అదృష్టోల్లాసాత్. అదృష్టము అంటే కర్మాశయం, ఉల్లాసాత్ అంటే కర్మాశయం లోపల అనేక సంచిత కర్మలు ఉంటాయి. ఆ సంచిత కర్మల లోపల కొన్ని కర్మలు ఈశ్వరుడు పక్వ దశకు తీసుకొస్తాడు. అంటే వాటిని ఫలింపజేస్తాడు. ఆ ఫలింప చేయడాన్నే ఉల్లాసాత్ అన్నారు. ఉల్లాసాత్ అంటే ఉల్లాసం చెందడం. అంటే
ప్రేరేపించబడడం, పక్వం చెందడం, ఫలవంతం కావడం, అలా అయిన కర్మలను ప్రారబ్ధ కర్మలు అంటారు. ఆ ప్రారబ్ధ కర్మల ద్వారా ఈ శరీరం లభించింది కనుక ఇంద్రియాలు ఆత్మ కోసం పనిచేస్తుంటాయి అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఏ విధంగా పనిచేస్తాయి అనేదానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు ఋషి ఈ 37వ సూత్రం లోపల. ధేనువత్ వత్సాయ. ధేను అంటే పాలిచ్చే ఆవు. వత్ అంటే వలె. వత్సాయ అంటే లేగదూడ కోసం. పాలిచ్చే ఆవు లేగదూడ కోసము ఏ విధంగానైతే పాలివ్వడం కోసం ఉబలాట పడుతుందో అదే విధంగా ఈ ప్రకృతి అనే గోమాత అంటే ఈ కరణముల ద్వారా ఆత్మకు భోగాన్ని, అపవర్గాన్ని, జ్ఞాతృత్వాన్ని, కర్తృత్వాన్ని ఇవ్వడం కోసం ఉబలాట పడుతూ ఉంటుంది అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. కరణాలు ఎన్ని రకాలు? ఆత్మకు కరణాలు ఎన్ని రకాలు? ఈ 28వ సూత్రం చెప్తుంది. కరణం త్రయోదశ విధం అవాంతర భేదాత్. కరణం త్రయోదశ విధం అవాంతర భేదాత్. కరణములు త్రయోదశ విధం 13 రకాలు. అవంతర భేదాత్ ఈ 13 రకాల్లో భేదాలున్నాయి. 13 ఒకే రకం కావు. 13 లోపల 3 అంతఃకరణాలున్నాయి, 5 జ్ఞానేంద్రియాలున్నాయి, 5 కర్మేంద్రియాలున్నాయి. మళ్ళీ అందులో కూడా అంతఃకరణాల లోపల 3 రకాలున్నాయి. మహాతత్వము, అహంకారము, మనస్సు అని. జ్ఞానేంద్రియాల లోపల కూడా 5 రకాలున్నాయి. చక్షురేంద్రియాలు, శ్రోత్రేంద్రియాలు, గ్రహణేంద్రియము, రసనేంద్రియము, తర్వాత ఈ త్వగేంద్రియము అంటే స్పర్శేంద్రియము అంటే చర్మం. ఆ తర్వాత కర్మేంద్రియాల లోపల కూడా 5 రకాలున్నాయి. దేని పని దానికే ఉంటుంది. జ్ఞానేంద్రియాల లోపల ఏ జ్ఞానేంద్రియం ఏ పని చేయాలో అదే చేస్తుంది. కర్మేంద్రియాల లోపల కూడా ఏ కర్మేంద్రియం ఏ పని చేయాలో అదే చేస్తుంది. వాగేంద్రియము, వాగేంద్రియం అంటే మాట్లాడడం కోసం పనికొచ్చే నోరు, ఇదొక కర్మేంద్రియము. తర్వాత పనులు చేయడానికి పనికొచ్చే చేతులు, ఇదొక కర్మేంద్రియము. నడవడానికి పనికొచ్చే కాళ్ళు, అదొక కర్మేంద్రియము. తర్వాత మల బహిష్కరణకు పనికొచ్చే మళేంద్రియము, మూత్ర విసర్జనకు పనికొచ్చే మూత్రేంద్రియము, ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు. ఇలా అవాంతర భేదాలు వాటి లోపల వాటికి భేదాలు ఉన్నాయి. ఈ 13 రకాలు 13 లోపల దేనికదే రకం అలా చెప్పడం జరిగింది. ఇందులో ఈ ఇంద్రియాలు అనే పదం ఎందుకు వచ్చింది? ఇంద్రుడు అంటే ఆత్మ. ఆ ఇంద్రునికి ఇవి సాధనాలు గనక వీటిని ఇంద్రియాలు అన్నారు. ఆత్మకు సాధనాలు గనక ఆత్మకు పేరు ఇంద్రుడు. ఇంద్రునికి సాధనాలు గనక ఇంద్రియాలు ఇవి. ఆ ఇంద్రియాలు ఈ ఆత్మకు ఎంత ముఖ్యమో చెప్తుంది ఈ సూత్రం. 39వ సూత్రము. ఇంద్రియేషు సాధక తమత్వ గుణయోగాత్ కుఠారవత్. ఈ ఇంద్రియాలు అనేవి ఆత్మకు సాధక తమత్వ గుణాన్ని కలిగి ఉన్నాయి. మామూలు సాధకాలు కాదు, సాధక తమత్వం. తమత్వం అంటే సూపర్లేటివ్ డిగ్రీ. గుడ్, బెటర్, బెస్ట్ అంటే ది బెస్ట్. అంటే ఆత్మకు సహకరించే సాధనాల లోపల ఇంద్రియాలు ది బెస్ట్. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు అనేది. ఇవి సాధక తమత్వ గుణాన్ని కలిగి ఉన్నాయి. ఏ విధంగానంటే కుఠారవత్ గొడ్డలిలాగా. మనం గొడ్డలి పెట్టు అని వాడతాం. గొడ్డలి పెట్టు అంటే ఏంటంటే కట్టెలు నరకడం లోపల గొడ్డల్ని మించిన సాధనం లేదు. అదే విధంగా సాధన చేయడం లోపల ఆత్మకు ఈ ఇంద్రియాలను మించిన సాధనాలు లేవు. అందుకే కుఠారవత్ గొడ్డలి వలె అని ఈ సూత్రంలో చెప్పడం జరిగింది. ఇది అంటే ఇంద్రియాల యొక్క సాధక తమత్వ గుణాన్ని తెలియజేస్తున్న సూత్రం.
సరే, ఈ 11 ఇంద్రియాల లోపల ఏ ఇంద్రియం గొప్పది అనే దానికి ఋషి చెప్తున్నాడు. ద్వయోహో ప్రధానం మనోలోకవత్. వీటి లోపల, ఈ 11 ఇంద్రియాల లోపల మనస్సే ప్రధానం. లోకవత్, లోకం వలె. అంటే ఈ ఇంద్రియం ఏంటంటే, అంటే ఈ మనో ఇంద్రియం ఏంటంటే, ఏదైనా కర్మేంద్రియం పనిచేయాలన్నా ఆ కర్మేంద్రియంతో ఉంటుంది. ఏ జ్ఞానేంద్రియం పనిచేయాలన్నా జ్ఞానేంద్రియంతో ఉంటుంది. ఇప్పుడు మనసు లేకుండా ఏ జ్ఞానేంద్రియం పనిచేయజాలదు, ఏ కర్మేంద్రియం పనిచేయజాలదు. అంటే మనస్సు ఉంటేనే పనిచేస్తాయి. కర్మేంద్రియం లేకుండా మనసు పనిచేయగలదు, జ్ఞానేంద్రియం లేకుండా మనసు పనిచేయగలదు. కానీ మనసు లేకుండా కర్మేంద్రియం కానీ జ్ఞానేంద్రియం కానీ ఏ పనులు చేయవు. కనుక ఈ 11 ఇంద్రియాల లోపల మనసే గొప్పది. లోకవత్ అంటే లోకము వలె. లోకం వలె అంటే లోకం లోపల ఒక నాయకుడు ఉంటాడు, కొంతమంది కర్తలు ఉంటారు, కార్యకర్తలు. ఆ కార్యకర్తలకు ఒక లీడర్ ఉంటాడు. ప్రతి కార్యకర్తను కూడా అబ్జర్వ్ చేసి ప్రతి కార్యకర్తతో పని చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ గ్యా- ఈ క- ఈ ఇంద్రియాల లోపల మనసు అనేది లీడర్షిప్ చేస్తుంది. అన్నిటితోని, ఈ 10టితో ఉంటుంది. ఈ 10టి పని చేస్తుంది, తన పని కూడా తాను చేస్తుంది. మళ్ళీ కర్మేంద్రియాల పని కర్మేంద్రియాలతో నుండి కర్మేంద్రియాలతో పనిచేస్తుంది, జ్ఞానేంద్రియాలతో నుండి జ్ఞానేంద్రియాలతో పనిచేస్తుంది. తన పనులు కూడా తాను చేస్తుంది. తన పనులు ఏంటిది? సుఖము దుఃఖము అనేటివి తన పనులు. తన పనులు కూడా తాను చేస్తుంది. జ్ఞానాన్ని కూడా ఆత్మకు అందించడం కూడా తన పనే, అది కూడా చేస్తుంది. ఆ విధంగా కర్మేంద్రియాల పనిచేస్తుంది, జ్ఞానేంద్రియాల పనిచేస్తుంది, తన పని కూడా తాను చేస్తుంది. కనుక లోకం వలె ఈ మనస్సే అనేది ఈ 11 ఇంద్రియాల లోపల ప్రధానము అని చెప్పడం జరిగింది ఈ సూత్రం లోపల. ఇంకా ఈ సూత్రానికి బలం ఇవ్వడం కోసము 41 సూత్రం ఏం చెప్తుందంటే, అవ్యభిచారాత్. అవ్యభిచారాత్ అంటే వ్యభిచారం అనేది ఉండదు. వ్యభిచారము అంటే దాని యొక్క ఆబ్సెంట్ అనేది ఉండదు. వ్యభిచారాత్ అంటే ఆబ్సెంట్, అవ్యభిచారత్ అంటే ఆబ్సెంట్ ఉండదు. వ్యభిచారం అనే పదం అక్కడి నుంచి వచ్చింది. ఈ వ్యభిచారానికి మనం పోల్చుకోవద్దు. ఈ వ్యభిచారం అనేది కూడా అక్కడి నుంచి వచ్చింది. అంటే అవ్యభిచారత అంటే మనస్సు ఎప్పుడు కూడా లేకుండా ఉండదు. కర్మేంద్రియాలు పనిచేస్తున్నప్పుడు ఉంటుంది, జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నప్పుడు ఉంటుంది, తన పని చేస్తున్నప్పుడు ఉంటుంది. అది ఎప్పుడు ప్రెజెంట్ ఉంటుంది. ఆ ప్రెజెంట్ ఉండడాన్ని ఏమంటారు? అవ్యభిచారం అంటారు. అవ్యభిచారాత్. మనస్సు అనేది ప్రతి కర్మేంద్రియంతో ఉంటుంది, ప్రతి జ్ఞానేంద్రియంతో ఉంటుంది, తనతో తాను ఉంటుంది. గనక ఈ మనసే ప్రధానము ఇంద్రియాల లోపలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ మనస్సు గొప్పతనాన్ని చెప్తున్నాడు ఋషి ఈ 42వ. అదే విధంగా అశేష సంస్కార ఆధార ఆధారత్వాత్. తథా అశేష సంస్కార ఆధారత్వాత్ అనేది ఒక సూత్రం. తథ అంటే అదే విధంగా మనసు ఆ పనులతో పాటు అశేష సంస్కారాలకు ఆధారమై ఉంది. ఆధారత్వాత్ అంటే ఆధారమై ఉంది. అంటే మనం చేసుకున్న కర్మలన్నీ కూడా, అంటే జ్ఞానేంద్రియాలతో చేసే కర్మలు కానీ, కర్మేంద్రియాలతో చేసే కర్మలు కానీ, మనసుతో చేసే పనులు కానీ, ఇవన్నీ కూడా సంస్కార రూపం లోపల మనస్సులోనే ఉంటాయి. అశేష, అశేష అంటే శేషం లేకుండా, ఏదొకటి కూడా మిస్ కాదు. మనం చేస్తున్నది ప్రతిదీ రికార్డ్ ఎక్కడ ఉంటుంది? మనసులో ఉంటుంది. మనం అది జ్ఞానేంద్రియాలతో చేయని, కర్మేంద్రియాలతో చేయని, అంతఃకరణాలతో చేయని, రికార్డ్ ఎక్కడ ఉంటుంది? మనసులో ఉంటుంది. ఆ రికార్డ్ని ఏమంటారు? సంస్కారాలు అంటారు. అశేష సంస్కారాలు. అశేషం అంటే మనం కోటాను కోట్ల జన్మలు ఎత్తాం. ప్రతి జన్మకు సంబంధించిన సంస్కారాల రికార్డ్ ఎక్కడుంటుంది? మనసు లోపల ఉంటుంది. అశేష సంస్కార ఆధారత్వాత్ అంటే ఈ అశేష సంస్కారాలకు ఈ ఆత్మ ముక్తి నుంచి తిరిగి వచ్చిన తర్వాత, బంధంలోకి వచ్చిన తర్వాత
ఎన్ని అయితే పనులు చేసిందో అన్ని పనులు ఈ మనస్సు లోపల రికార్డ్ అయి ఉంటాయి. అశేషం, శేషం లేదు. ఒక రకంగా చెప్పాలంటే మనకు అంతు చిక్కదు గనక అనంతం అనొచ్చు. అనంతమైన సంస్కారాలు మనస్సు లోపల ఉంటాయి. అందుకే మనస్సు గొప్పది. మనస్సు అనేది చాలా గొప్పది. సంస్కారాలు మనస్సులోనే ఉంటాయి. కనుక మనసు గొప్పది. సంస్కారాలు అంటే మనము చేసిన పనులన్నీ, చూసిన దృశ్యాలన్నీ, విన్న శబ్దాలన్నీ, తిన్న రుచులన్నీ, స్పర్శించిన స్పర్శలన్నీ, వాసన చూసిన వాసనలన్నీ అన్నీ కూడా మనసులో సంస్కార రూపంలో నిల్వ ఉంటాయి. మనం విన్నవి, మనము ఆలోచించినవి, మనము సాక్షాత్కారం చేసుకున్నవి అన్నీ కూడా మనసులోనే ఉంటాయి అని ఈ సూత్రం చెప్తుంది. అయితే పూర్వపక్షి అడుగుతున్నాడు, మనస్సులోనే సంస్కారాలు ఉంటవి అనడానికి ఆధారం ఏంటి అని అడుగుతున్నాడు. పూర్వపక్షి అడిగితే ఋషి ఏం చెప్తున్నాడంటే, స్మృత్య అనుమానచ్చ, స్మృత్య అనుమానచ్చ. స్మృత్య అంటే స్మృతి ద్వారా, అనుమానం ద్వారా మనస్సులోనే సంస్కారాలు ఉంటాయి అనేది తెలియజేయవచ్చు. స్మృత్య అంటే స్మృతి. స్మృతి అనేది ఎలా కలుగుతుంది అంటే, మనకు సంస్కారము లోపల ఉంటేనే స్మృతి కలుగుతుంది. అంటే దేన్నైనా చూసామనుకోండి, ఆ చూసింది మనస్సు లోపల సంస్కార రూపం లోపల రికార్డ్ కావాలి. అయితేనే మళ్ళీ గుర్తొస్తుంది. స్మృతి అంటే మళ్ళీ గుర్తు రావడం. అంటే పొందిన దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడాన్ని ఏమంటారు? స్మృతి అంటారు. ఆ స్మృతి మనకి ఎలా కలుగుతుందంటే, మనస్సు లోపల అది సంస్కార రూపంలో ఉంది కనుకనే స్మృతి కలుగుతుంది. ఒకరిని చూసాము, ఒక 10 సంవత్సరాల క్రితం చూసామనుకోండి, దానికి సంబంధించిన సంస్కారం మన మనసులో ఉంది గనుక ఆ వ్యక్తిని చూడగానే పలానా వ్యక్తి, పలానా రోజు, పలానా చోట కలిశాననేది గుర్తొస్తుంది. అంటే ఈ స్మృతి కూడా మనసులో ఉంది గనక సంస్కారాలు కూడా మనసులోనే ఉన్నాయి. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి మనం. శ్రవణ ఆహ్, శ్రవణం ద్వారా మనము విన్నది గాని, అంటే శ్రవణము అంటే వినడం గాని, చదవడం గాని. ఇది వింటామో లేకపోతే చదువుతామో, తెలుసుకున్నాము ఒక విషయాన్ని. తెలుసుకున్న తర్వాత దాన్ని అనుమానిస్తాం. అంటే అది అంతేనా? ఇప్పుడు చెప్పారు. ఆహ్, ఆ చెప్పింది నిజమా? కాదా? అనే ఆలోచన మనం చేస్తాం. దీన్నేమంటారు? అనుమానం అంటారు. తర్వాత అనుమానం తర్వాత ఏమవుతుందంటే, బాగా ఆలోచించి, ఆలోచించి ఒక నిర్ణయానికొస్తాం. చెప్పింది నిజమే. ఎందుకంటే ఈ విధంగా ఆలోచిస్తే ఇది నిజమే. ఇదంతా ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మనసులో రికార్డ్ అయ్యి ఉంటుంది. అందుకే మనకు అనుమానించింది గాని, విన్నది గాని, చదివింది గాని, ప్రత్యక్షంగా చూసింది గాని ప్రతిదీ గుర్తు ఉంటుంది. గుర్తు ఉంటుంది అంటే సంస్కార రూపం లోపల, మనస్సు లోపల దాగి ఉంది గనక అది మనకు గుర్తుంటుంది. అలా. అయితే స్వ ఈ మనకు అంటే కొన్ని శాస్త్రాల లోపల ఏమొస్తుందంటే, అంతఃకరణ చతుష్టయం అనొస్తుంది. సాంఖ్య దర్శనం లోపల అంతఃకరణం లోపల 3 మనం భావిస్తున్నాము. ఏంటివి? మహాతత్వము లేదా బుద్ధితత్వము, తర్వాత అహంకారము, మనసును కలిపి మనము అంతఃకరణం అన్నాము. కానీ శాస్త్రాల లోపల చాలా చోట్ల అంతఃకరణ చతుష్టయం అనొస్తుంది. అంతఃకరణం లోపల 4 ఉంటాయని వస్తుంది. కానీ సాంఖ్య దర్శనంలో ఎక్కడ కూడా 4 ఉంటాయని రావు. 3 వచ్చింది. మరి ఏంటి? మరి ఆ శాస్త్రంలో ఉంది తప్ప, 4 తప్ప, 3 తప్ప అనే దానికి ఋషి ఏం సమాధానం చెప్తాడంటే, అంతఃకరణ చతుష్టయం లోపల అంటే అంతఃకరణానికి 4 రకాల గుణాలున్నాయి. ఒకటి నిశ్చయించే గుణముంది. అదే అంతఃకరణానికి
నేను అనే అహంకరించే గుణం ఉంది. అదే అంతఃకరణానికి సంకల్ప వికల్పాలు చేసే శక్తి ఉంది. అదే అంతఃకరణానికి స్మృతి చేసే శక్తి ఉంది. ఈ స్మృతి అనేది ఇక్కడ మనకేమొచ్చింది? మనస్సు యొక్క గుణం అనొచ్చింది. అంటే స్మృతి అనేది మనసు యొక్క గుణము. మనస్సుకు స్మృతి అనే గుణం ఉంది. తర్వాత సంకల్ప వికల్పాలు చేసే గుణం. సంకల్పము అంటే ఒకటి చేయాలనుకుంటే చేస్తది. ఒకటి వద్దనుకుంటే వదిలేస్తది. ఇది కూడా మనసు యొక్క గుణమే. ఈ అంతఃకరణ చతుష్టయం లోపల అహంకారము ఒకే, మహాతత్వం ఒకటే. కానీ మనస్సు మాత్రం 2 భాగాలుగా ఉంటుంది. మనస్సు లోపల 2 భాగాలనే ఒకదాన్ని మనసు అంటారు. ఒకదాన్ని చిత్తము అంటారు. మనసు యొక్క గుణము సంకల్ప వికల్పాలు చేయడము. చిత్తం యొక్క గుణము స్మృతి. అంటే స్మృతి అనేది కూడా మనసు గుణమే. స్మృతిని ఎప్పుడైతే ప్రదర్శిస్తుందో అప్పుడు మనసును చిత్తం అంటారు. అంటే మనస్సు లోపల 2 భాగాలుంటాయి. సంకల్ప వికల్పం చేసే భాగం ఉంటుంది. స్మృతి చేసే భాగం ఉంటుంది. ఇవి 2 మనసుకు సంబంధించినవే. అయితే ఈ అంతఃకరణ చతుష్టయం అని ఎందుకన్నారంటే, మనస్సు లోపల 2 రకాల కర్మలున్నాయి. చిత్త కర్మలున్నాయి, మనసు కర్మలున్నాయి గనక అంతఃకరణ చతుష్టయం అనడం జరిగింది. ఇక్కడ స్మృత్య అనుమానచ్చ. స్మృతి ఎక్కడుంది? మనస్సు లోపలుంది. దీన్ని బట్టి కూడా తెలిసేదేముంది? మనస్సు లోపలనే స్మృతి ఉంటుంది. మనస్సు లోపలనే సంకల్ప వికల్పాలుంటాయి. కనుక మనసే చిత్తం, మనసే మనస్సు అనేది తెలియజేస్తుంది. అంటే ఈ అంతఃకరణ చతుష్టయం లోపల 4 భాగాల లోపల మహాతత్వము, అహంకారము, మనసు లోపల 2 పార్ట్స్ ఉంటాయి. మనసు, చిత్తం. ఇవి 4 కలుపుకొని అంతఃకరణ చతుష్టయం అనడం జరుగుతుంది. ఇక్కడ ఈ సూత్రం అదే తెలియజేస్తుంది. స్మృత్య. స్మృతి ఎక్కడ ఉంటుంది? మనసు లోపల ఉంటుంది. ఆ మనసు లోపలనే స్మృతి ఉంటుంది గనక సంస్కారాలు కూడా మనసులోనే ఉంటాయి. అంటే ఎక్కడైతే సంస్కారాలు ఉంటాయో అక్కడనే స్మృతి ఉంటుంది. ఎక్కడైతే స్మృతి ఉంటుందో అక్కడ మనస్సు ఉంటుంది. ఆ మనస్సునే ఇంకో భాష లోపల చిత్తము అనడం జరిగింది. అంతేగాని చిత్తము అనే ఇంకో తత్వం లేదు. చిత్తము అంటే స్మృతిని ప్రకటించినప్పుడు మనసును చిత్తము అంటారు. సంకల్ప వికల్పాలు చేసినప్పుడు దాన్ని మనసు అంటారు. అంతే. స్మృత్య అనుమానచ్చ. అంటే మనస్సు లోపల సంస్కారాలు ఉన్నాయని తెలియడానికి స్మృతి ఒకటి. తర్వాత అనుమానచ్చ అంటే అనుమానం వల్ల కూడా సంస్కారాలు అనేవి మనసులోనే ఉంటాయనేది తెలియజేస్తుంది. అనుమానం కూడా. అనుమానం ఏంటంటే ఉదాహరణకి జ్ఞానేంద్రియాలు ఒకవేళ చెడిపోయినా జ్ఞాపకాలు మాత్రం పదిలంగా ఉంటాయి. ఉదాహరణకి కళ్ళున్నాయి. కళ్ళు ఎన్నో విషయాలు చూశాయి. కానీ ఏదో ప్రమాదం లోపల కళ్ళు పోయాయనుకోండి. కానీ స్మృతి పోదు. కళ్ళకి సంబంధించిన స్మృతి అలానే ఉంటుంది. పుట్టు గ్రుడ్డి వారికి కళ్ళకు సంబంధించిన స్మృతి ఉండకపోవచ్చు. కానీ కొద్ది రోజులు కళ్ళుండి తర్వాత ఏదో ప్రమాదంలో కళ్ళు పోతే, ఆ ప్రమాదం జరగక ముందు కళ్ళతో చూసిన విషయాలన్నీ వాళ్ళ మనసు లోపల పదిలంగా ఉంటాయి. ఈ విధమైన అనుమానం ద్వారా కూడా స్మృతి తర్వాత ఈ సంస్కారాలు అనేటివి మనసులోనే ఉంటాయని ఈ అనుమానం కూడా తెలియజేస్తుంది. ఏదో ఒక తెలుగు సినిమా వచ్చింది 'కోకిల' అని చాలా రోజుల క్రితము. అందులో ఒకరి కళ్ళు ఒకరికి పెడతారు. పెట్టినప్పుడు అతడు చూసిన దృశ్యాలు వీళ్ళకు గుర్తొస్తుంటాయి. అలా సాధ్యం కాదు. అంటే ఆ సినిమా అలా తీశారు గాని, స్మృతి అనేది కళ్ళకి సంబంధించిన స్మృతి కూడా మనసులోనే ఉంటుంది. చెవులకు సంబంధించిన స్మృతి కూడా మనసులోనే ఉంటుంది. కళ్ళల్లో ఉండదు. కళ్ళు గోళకాలు. ఈ గోళకాల్లో ఏముండవు. మెదడులోనే ఉంటుంది స్మృతి అంతా. ఆ మెదడు లోపల మనసు ఉంటుంది. ఆ మనసు యొక్క గోళకం ఏంటిది? మెదడు. అక్కడే స్మృతి ఉంటుంది. ఈ కళ్ళు లోపల ఉన్న చక్షురింద్రియం యొక్క ఏంటి గోళకాలు. వీటిలో స్మృతి ఉండదు. కనుక స్మృతి అనేది మనసులోనే ఉంటుంది, మెదడులోనే ఉంటుంది అనేది ఈ యొక్క సూత్రం తెలియజేస్తుంది. మరి స్మృతి అనేది ఒకే మెదడులో ఉంది గాని సంస్కారాలు కూడా మనసులోనే ఉన్నాయా? సంస్కారాలు మనసులోనే ఉన్నాయా? లేకపోతే సంస్కారాలు వేరుగా ఉన్నాయంటే దానికి ఏం చెప్తుందంటే ఈ సూత్రము, సంభవేత్ నా స్వతః. స్మృతి అనేది స్వతహాగా రాదు. సంస్కారాలు లేకుండా సంభవేత్. సంభవించాలంటే
నా స్వత నా స్వతగా సంభవే నా స్వతహ అంటే స్వతగా స్మృతి అనేది రాదు. అర్థం ఏంటిది? సంస్కారాలు ఉంటేనే వస్తుంది. స్మృతి మనసులో ఉంది గనక సంస్కారాలు కూడా మనసులోనే ఉన్నాయి. అంటే సంస్కారాలు ఉంటేనే స్మృతి వస్తుంది అనేది ఈ సూత్రం తెలియజేస్తుంది. అంటే ఇవన్నీ కూడా సూత్రాలు మనస్సు యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాయి. మనుషులందరూ కూడా అంటే సాధారణ మానవులందరూ కూడా మనసు అనే పదాన్ని వాడతారు. ఈ అహంకారము, ఈ చిత్తము ఇవన్నీ చాలా తక్కువొస్తాయి. అందరూ వాడేది, అంతటా వాడేది మనసు అనే పదమే. ఆ మనస్సు గురించే ఇవన్నీ సూత్రాలు. మనసు ఎంత గొప్పదో తెలియజేస్తున్నాయి. ఇంకో సూత్రం 45వ సూత్రం ఏం చెప్తుందంటే, ఇది కూడా మనస్సు గురించే. అపేక్షకో, అపేక్షికో గుణ ప్రధాన భావః క్రియా విశేషాత్. అపేక్షికో గుణ ప్రధాన భావః క్రియా విశేషాత్. దేని కర్మ దానికి ఉన్నప్పటికిని ఈ 11 ఇంద్రియాల లోపల దేని కర్మ అదే చేస్తది. కళ్ళు చేసే పని చెవులు చేయయి. చెవులు చేసే పని కళ్ళు చేయలేవు. చెవులతోని చూడలేం. కళ్ళతో వినలేం. అదే విధంగా ముక్కుతో వాసన చూస్తాం. వాసన చూసేది ముక్కు అవుతుంది. చెవులు వాసన చూడలేవు. నాలుక రుచి చూస్తుంది. చర్మం రుచి చూడలేదు. అదే చర్మం స్పర్శిస్తుంది. చెవులు స్పర్శించలేవు. అంటే దేని పని దానికే ఉంది. కానీ జ్ఞానేంద్రియాలు గాని, కర్మేంద్రియాలు గూడా దేని పని అవే చేస్తాయి. చేతులు మాట్లాడలేవు. నోరు మాట్లాడుతుంది. నోరు పని చేయలేదు. చేతులు పనిచేస్తాయి. నోరు నడవలేదు. కాళ్ళు నడుస్తాయి. అంటే కర్మేంద్రియాలు గూడా దేనికి సంబంధించిన పని అవే చేస్తాయి. అపేక్షికో గుణప్రధాన భావః. దేని పని దానికి ఉన్నప్పటికిని పోల్చుకుంటే మనస్సుకు అనేక కర్మలున్నాయి. అంటే కళ్ళు చూడాలన్నా మనసే పని చేయాలి. చెవులు వినాలన్నా మనసే పని చేయాలి. నాలుక రుచి చూడాలన్నా మనసే పని చేయాలి. ఉదాహరణకి మనసు పెట్టలేదనుకోండి, మనం ఏం తిన్నామో అది ఏ రుచో కూడా తెలియదు మనకు. అదే విధంగా మన మనసు అనేది కళ్ళ మీద కేంద్రీకృతం కాకుంటే మన ముందు ఎవరు వెళ్ళిపోయారో కూడా చూడలేం మనం. అదే విధంగా మనం చెవుల మీద మనసును కేంద్రీకరించకుంటే ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడిండో మనకు అర్థం కాదు. అంటే దేని పని దానికి ఉన్నప్పటికీ మనసు అన్నిటి పనులు చేస్తుంది గనక దేని పని అవి చేస్తాయి ఇవి. కానీ మనసు అన్నిటి పని చేస్తుంది. అటు చెవులతోనుంటుంది, ఇది కళ్ళతోనుంటుంది, నాలుకతోనుంటుంది, ముక్కుతోనుంటుంది, చర్మంతోనుంటుంది, నోటితోనుంటుంది, చేతులతోనుంటుంది, కాళ్ళతోనుంటుంది, మళేంద్రియంతోనుంటుంది, మూత్రేంద్రియంతోనుంటుంది. అది మనసు యొక్క గొప్పతనం. అందుకే దీని క్రియ లోపల విశేషం ఉంది గనక ఇది ప్రత్యేకం. అన్నిటిలాగా దేనికి కర్మ అదే చేయకుండా అన్నిటి కర్మలు చేస్తుంది గనక మనసు అనేది గొప్పది. ఇది అంటే ఈ ఆత్మకు ఈ కర్మలు అంటే మనస్సు కూడా ఇంత సహకరించడం, ఆత్మకు రకరకాల కర్మలు చేయడము, రకరకాల జ్ఞానాన్ని అందించడము, రకరకాల భోగాలను అనుభవింపజేయడము, ఇదంతా కూడా మనస్సు ఏ విధంగా సహకరిస్తుంది ఆత్మకి? తనతో పాటు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలతోని మనసు ఆత్మకు సహకారాన్ని కలిగిస్తుంది. ఎలా కలిగిస్తుంది? తత్ కర్మార్జితత్వాత్ తదర్థం అభిచేష్ట లోకవత్. తత్ కర్మార్జితత్వాత్ తదర్థం అభిచేష్ట లోకవత్. దీని అర్థం ఏంటంటే ఈ మనస్సుతో కూడిన ఇంద్రియాలన్నీ కూడా ఆత్మకు ఎందుకు సహకరిస్తున్నాయంటే ఇది ఆత్మ యొక్క కర్మార్జితము. ఏ విధంగానైతే మనము కష్టపడితే ఆ డబ్బు మనదవుతుందో అదే విధంగా ఆత్మ కర్మ ద్వారా లభించాయి కనుక ఈ ఇంద్రియాలు గాని, మనసు కానీ ఇవి అభిచేష్ట రకరకాల పనులు చేస్తాయి.
ఆత్మకు ఏది కావాలంటే అవి చేసి పెడతాయి. అభిచేష్ట అంటే చేష్ట అంటే కర్మ. అభిచేష్ట అంటే అనేక రకాల కర్మలు చేస్తుంటాయి ఇవి. లోకవత్. లోకవత్ అంటే లోకం వలె. మనం ఏ విధంగానైతే డబ్బు సంపాదించుకుంటే ఆ డబ్బు మనదై దేనినైనా కొనుక్కోవడానికి మన ఇష్టం ఉంటుందో, మన స్వతంత్రం ఉంటుందో, అదే విధంగా ఈ జ్ఞానేంద్రియాలు గాని, కర్మేంద్రియాలు, మనస్సు మన కర్మార్జితం. మనం కర్మ చేసుకోవడం ద్వారా లభించాయి గనక ఇవి మన కోసం రకరకాల కర్మలను చేస్తున్నాయి అనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. సరే, ఇక్కడి వరకు మనసు గురించి చెప్పాడు. మరి లోపల మహాతత్వం ఉంది కదా, మహాతత్వం గురించి కూడా చెప్తున్నాడు. మహాతత్వం అంటే బుద్ధితత్వం. బుద్ధి యొక్క గొప్పతనం ఏంటిది? మనస్సు యొక్క గొప్పతనం ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. బుద్ధి గొప్పతనం ఏంటిది? బుద్ధి కూడా గొప్పదే కదా. అంతఃకరణాల లోపల మనసు ఉంది, బుద్ధి ఉంది, అహంకారం ఉంది. ఇందులో బుద్ధి అనేది మొదటిది, మహాతత్వం కదా మొదటిది. మహాతత్వం నుంచి అహంకారం ఏర్పడు, అహంకారం నుంచి మనసు ఏర్పడింది. ఆ మనసు గురించి చెప్పాడు. మహాతత్వం గురించి అడుగుతున్నాడు. మహాతత్వం గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఋషి ఏం చెప్తున్నాడంటే, సమాన కర్మయోగే బుద్ధేహే ప్రాధాన్యం లోకవత్ లోకవత్. సమాన కర్మయోగే బుద్ధేహే ప్రాధాన్యం లోకవత్ లోకవత్. సమాన కర్మయోగే బుద్ధేహే అంటే ఒక కర్మను గిట్ట తీసుకున్నట్టయితే, ఒక కర్మ విషయాన్ని గిట్ట మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే బుద్ధి అనేది ప్రధానమైంది. మనసు అనేక రకాల కర్మలు చేస్తుంది. మనసుకు గొప్పతనం ఎందుకు వచ్చింది? ప్రతి కర్మేంద్రియంతో ఉంటుంది, ప్రతి జ్ఞానేంద్రియంతో ఉంటుంది. కనుక మనసుకు ఆ గొప్పతనం వచ్చింది. అనేక రకాల కర్మలు చేస్తుంది కనుక మనసు గొప్పది. కానీ బుద్ధి కూడా గొప్పదే. అనేక రకాల కర్మలు చేయదు, తాను చేసే కర్మ మాత్రము చాలా గొప్పది. అంటే మనస్సు క్వాంటిటీ లోపల కర్మ చేస్తుంది, బుద్ధి క్వాలిటీ కర్మ చేస్తుంది. బుద్ధి చేసేది ఒకటే కర్మ, కానీ అది క్వాలిటీ గల కర్మ. మనసు అనేక కర్మలు చేస్తుంది, అంటే క్వాంటిటీ లోపల కర్మలు ఎక్కువ ఉంటాయి. బుద్ధికేమో క్వాలిటీ లోపల కర్మ ఎక్కువ ఉంటుంది. అంటే ఒకటే కర్మ చేస్తుంది కానీ అది క్వాలిటీ కర్మ. ఎందుకు క్వాలిటీ కర్మ అంటే బుద్ధి ఏం చేస్తుంది? నిశ్చయం చేస్తుంది, నిర్ణయం చేస్తుంది. ఈ డిసిషన్ మేకింగ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నిర్ణయాత్మక శక్తి అనేది చాలా గొప్పది. అంటే నిర్ణయిస్తేనే ఆ నిర్ణయం ప్రకారమే ఈ మనసు గాని, ఈ కర్మేంద్రియాలు గాని, జ్ఞానేంద్రియాలు గాని పనిచేస్తాయి. లేకుంటే నిర్ణయం జరగకుంటే పనిచేయవు. నిర్ణయం లేకుంటే కనీసం మనము లేవలేము. నిర్ణయం లేకుంటే పడుకోలేము. నిర్ణయం లేకుంటే నడవలేము. నిర్ణయం లేకుంటే మాట్లాడలేము. నిర్ణయం లేకుంటే చూడలేము. నిర్ణయం లేకుంటే వినలేము. ఆ ఇంపార్టెంట్ వెరీ కీప్ రోల్ బుద్ధిది. మనసు గొప్పది ఎట్లయిందంటే అనేక రకాల కర్మలు చేస్తుంది కనుక బుద్ధి గొప్పది. కానీ బుద్ధి మనస్సు గొప్పది ఎట్లా అంటే అనేక రకాల కర్మలు చేస్తుంది కనుక. ఇక్కడ బుద్ధి ఎందుకు గొప్పదంటే ఒకే కర్మ చేస్తుంది కనుక అది ఇంపార్టెంట్ వర్క్ చేస్తుంది. నిర్ణయాన్ని చేసేది అంటే కరెక్ట్ వాటికి డైరెక్షన్ ఇచ్చేది బుద్ధే. మనకొకటి శాస్త్రంలో వస్తుంది ఏంటి? ఆత్మానం రతినం విద్ధి, శరీరం రథమేవతు, బుద్ధింతు సారథిం విద్ధి, మనః ప్రగ్రహమేవచ. అంటే ఈ శరీరం అనే వాహనానికి ఆత్మ ప్రయాణికుడు. ఈ శరీరాన్ని నడిపేది ఏంటిది? బుద్ధింతు సారథిం విద్ధి, బుద్ధి నడుపుతుంది. అంటే ఆ బుద్ధి ద్వారానే కదా, ఈ సారథి వల్లనే కదా ఈ గుర్రాలు, చక్రాలు సరి అయిన మార్గంలో నడిచేది. అంటే ఒక వాహనాన్ని నడపాలంటే వాహనం యొక్క స్టీరింగ్ కానీ, వాహనం యొక్క క్లచ్ కానీ, గేర్ కానీ, ఎక్సిలేటర్ కానీ ఎవరి దగ్గర ఉంటాయి? డ్రైవర్ దగ్గర ఉంటాయి. అదే విధంగా డ్రైవర్ పాత్ర పోషిస్తుంది బుద్ధి అనేది. మనస్సు అనేది అన్ని పనుల లోపల పాల్గొంటుంది, కానీ ఇక్కడ బుద్ధి అనేది మెయిన్ అవుతుంది. ఆ బుద్ధి చెప్పినట్టు మనసు ఉంటుంది. ఈ వీటన్నిటికంటే గొప్ప మనసు. జ్ఞానేంద్రియాల కంటే, కర్మేంద్రియాల కంటే మనసు గొప్పది, కానీ మనసు కంటే గొప్పది బుద్ధి. కనుక
ఈ బుద్ధి అనేది సమాన కర్మయోగి బుద్ధేహే ప్రాధాన్యం లోకవత్ లోకవత్. అంటే లోకం వల్లే ఇంపార్టెంట్ రోల్ ఉన్న వాళ్ళని గొప్ప వాళ్ళు అంటాం. ఇప్పుడు ప్రధానమంత్రి అంటే ఎంతో మంది మంత్రులు ఉంటారు, ప్రధానమంత్రి గొప్ప అవుతాడు. ముఖ్యమంత్రి ఎంతో మంది మంత్రులు ఉంటారు, రాష్ట్ర మంత్రులు, కానీ ముఖ్యమంత్రి గొప్పవాడు అవుతాడు. అలా రాజుకు ఇప్పుడు రాష్ట్రపతి ఉన్నాడు అనుకోండి, రాష్ట్రపతికి ప్రధానమంత్రి డైరెక్ట్ వెళ్తాడు. ఇక్కడ గవర్నర్ ఉన్నాడు అనుకోండి, గవర్నర్ దగ్గరికి ముఖ్యమంత్రి వెళ్తాడు. అంటే ఇక్కడ ఈ బుద్ధి అనేది రాజు అంటే ఆత్మ, బుద్ధి అనేది రాజు అంటే రాష్ట్రపతి అనుకోండి, బుద్ధి అనేది ప్రధానమంత్రి. మంత్రి పాత్ర పోషించేది ఏంటిది? బుద్ధి. కనుక బుద్ధి కూడా ప్రధానమైంది. మనసు యొక్క పాత్ర ఏంటిది? మనసు సైన్యాధ్యక్షుడు. సైన్యాధ్యక్షుడు వైమానిక దళంతో ఉంటాడు, నౌకా దళంతో ఉంటాడు, అందరితో కూడా ఉంటాడు సైన్యాధ్యక్షుడు. అంటే మొత్తం సైన్యానికి చీఫ్ ఉంటారు కదా, అలా. ఈ విధంగా మనము మన కర్మలను చేస్తున్నాము. ఆత్మకు ఇవన్నీ, ఆత్మ అనే రాజుకు గవర్నమెంట్ లోపల రకరకాల రోల్స్, ఈ మంత్రులు, ఈ గవర్నర్లు, తర్వాత ఈ పిఏలు, తర్వాత ఈ సెక్యూరిటీ ఫోర్సు, ఇవన్నీ పనిచేసినట్టే ఆత్మ కోసము ఇవన్నీ కూడా పనిచేస్తుంటాయి. ఆ విధంగా మనకు అంటే ఋషి పోల్చి చెప్పడం జరిగింది. అంటే ఈ అంతఃకరణ లోపల బుద్ధి గొప్పదే, మనసు గొప్పదే. మనసు అనేది అన్ని రకాల కర్మలు చేస్తుంది, అందుకు గొప్పది. బుద్ధి అనేది ఇంపార్టెంట్ వర్క్ చేస్తుంది కనుక ఆత్మకు డైరెక్ట్ ఏదైనా కానీ ఆత్మకు డైరెక్ట్ ఏముంటుంది? బుద్ధి ఉంటుంది. అంటే బుద్ధి లోపలనే సుఖాన్ని, దుఃఖాన్ని, జ్ఞానాన్ని అన్ని కూడా బుద్ధి నుంచే పొందుతుంది ఆత్మ. ఆత్మ బుద్ధి ద్వారా, అంటే బుద్ధి నియరెస్ట్ కరణం ఆత్మకి. ఆత్మకు నియరెస్ట్ కరణం ఏంటంటే అతి దగ్గర అతి చేరువలో ఉన్న కరణం ఏంటంటే బుద్ధి. ఆ బుద్ధి అందుకే ముఖ్యమైనది అనేది చెప్పడం జరిగింది. ఇక్కడికి 2వ అధ్యాయం అయిపోయింది. ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి. కొన్ని 3వ అధ్యాయంలోని కూడా చూద్దాం. డౌట్స్, దీనికి సంబంధించిన డౌట్స్ ఏమున్నా అడగండి, క్లియర్ చేసుకోండి.